ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారిని మర్చిపోతున్నారు మీరు. టెక్నాలజీ తెచ్చింది అది మర్చిపోతున్నారు. ఆ ఫోన్లే వాడుతున్నారు, అన్ని వాడుతున్నారు, మళ్ళీ ఆయన మర్చిపోతున్నారు. ఐఐటి ఇన్స్టిట్యూషన్ తెచ్చింది వాళ్ళే. ఏదైనా ఎయిమ్స్ కానీ మెడికల్ వాళ్ళు చెయ్యంది ఏముంది. మేమేమంటున్నామంటే మనం ఇవన్నీ మర్చిపోయి ఈరోజు కనబడేదే కరెక్ట్గా అంటే ఎట్లా ఒక్క మాట చెప్పండి. నేను అడుగుతున్నా, గాంధీభవన్ మీడియా ద్వారా అడుగుతున్నా అందరినీ. మోడీ గారు 11 సంవత్సరాలలో ఈ దేశ ప్రజలకు ఈ పని చేసి పెట్టిండు అని ఒకటి చెప్పండి. ఒకటేమో ఓటు చోరీ, ఇంకోటేమో రాజ్యాంగాన్ని ఎట్లా ఎత్తివేయాలి. ఇదే కదా వాళ్ళు చేసేది. అందుకే రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నాయకుడు కానీ కాదు, ఆయన ఈ దేశ ప్రజల యొక్క మేలు కోరే ఆ కుటుంబం యొక్క వారసత్వం అది. ఆ గుణగణాలు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబంకే ఉన్నాయి. బీజేపీలా దేశ ప్రజలకు ఇది మేలు చేద్దాము అనే ఒక నాయకుడి పేరు చెప్పండి. ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ వాళ్ళు చేయలేరు. మాట్లాడితే హిందువులు, అరే నాయన మీరు బీజేపీ వాళ్ళు కాదురా నాయన, ఫస్ట్ అందరము మొక్తాము. ఇప్పుడు నేనే ఉన్నా, నేను సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. బీజేపీలో తెలంగాణ ఒక్క నాయకుడు ఏమని చెప్పు. సంగారెడ్ల సీతారామ రామ్నగర్ రామ్ మందిర్లా నేను సంపాదించిన పైసలు, రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలే, నేను ఆడేం కొట్టుకురాలే. నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలతో దగ్గర ఒక మంచి బ్రహ్మాండంగా ఊరు పబ్లిక్ వస్తుంది కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి. ఓ 3 కోట్లు ఖర్చు పెడతాము, బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా బీజేపీ వాళ్ళు చూపెట్టుండి ఒక్కరిని. తెలంగాణ గడ్డ మీద వైభవంగా కళ్యాణం సీతారాములది. బీజేపీ వాడు ఒక్కడైనా హైదరాబాద్లో ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చెప్పుడే అక్కడన్నా. నేను ఎప్పుడన్నా సీతారామ కళ్యాణం చేస్తాను ఓట్లు అడిగి నానా ఎప్పుడన్నా? ఇప్పుడు ఏందది? ఇప్పుడు సంవత్సరానికి మనము 3 కోట్లు అన్నా 5 ఏళ్ళకి ఎంత అవుతాయి హరి? 15 కోట్లు. 2000 ఇచ్చినా ఓట్లు పడతాయి కదా. ఎవరైనా తీసుకుంటే ఉంటే, నేను ప్రజలను అవమానిస్తలేను, ఎవరైనా తీసుకుంటే ఉంటే అది భక్తి అంటే ఇది. మాది నేను కాంగ్రెస్తోనే కదా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కదా. అది అందుకే మేమేమంటున్నామంటే, సరే మీరు ఒక లైన్ తీసుకున్నారు, ప్రజలు మీ మత్తులో పడ్డారు, మీరు 2 కోట్లు ఇస్తాన ఉద్యోగాలు లేకపాయే. సంవత్సరానికి 2 కోట్లు 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు సంఖ్య నాకు ఆడునే చెప్పు. ఒకళ్ళని పోరాడాలని అడుగుతున్నాడే చదువుకున్నాడు, ఈ పోరాడాలని చదువుకున్నాడు అడుగుతలేడు. ఈ పిల్లలకి ఏమైపోయింది? బజరంగ్ బల్ అంటే వీళ్ళు, శివాజీ అంటే దుంకులాట వీళ్ళది. అరే శివాజీ దగ్గర మినిస్టర్ ఎవరో తెలుసా మీకు? మీకు తెలుసా మీడియా వాళ్ళకి ఎవరికన్నా? శివాజీ దగ్గర మంత్రి ఎవరు తెలియదు, మీకే తెలియదు. ముస్లిం ఉన్నాడు ఆయన దగ్గర. శివాజీ మహారాజ్ దగ్గర మినిస్టర్ ముస్లిము, మంత్రి. ఇప్పుడేమో ఆయనని మతం కింద మార్చేసారు శివాజీని. అరే శివాజీకి లేని మతము మీకెందుకయ్యా? అంటే ఏం చేద్దాము? చదువుకుంటలేరు, చరిత్ర తెలుసుకుంటలేరు. ఏమన్నా అంటే జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండు, ఇందిరాగాంధీ వీళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళు. అరే నాయన వాళ్ళు పట్టినా పడేరా నాయన, నువ్వు చదువుకున్నది బీజేపీ వాళ్ళు. ఆనాడి జవహర్లాల్ నెహ్రూ తీసుకుంటే మొన్నటిదాకా రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు మొన్నటిదాకా వాళ్ళు కట్టిన స్కూళ్ళల్లోనే మీరు చదువుకున్నారు. ఆ కుటుంబము తెచ్చిన దవాఖాన్లే, ఆ కుటుంబము తెచ్చిన డెవలప్మెంట్ చేసేది వీళ్ళే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే రాహుల్ గాంధీ గారు, దేశ ప్రజలారా, తెలంగాణ తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలతో పాటు
దేశ ప్రజలు జాగ్రత్త పడండి, మీ ఓట్లు దొంగలించబడుతున్నాయి, రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేసి కుట్ర జరుగుతున్నది రాను రాను. కాబట్టి బీజేపీకి నమ్మకండి వచ్చే ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది. దీనికి మందేంది, మీ హక్కులు దేశ ప్రజల హక్కులు కాపాడాలి అంటే ఎవరు? మళ్ళీ రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసుకోవాలి. దేశ ప్రజలు తెలంగాణలో 16-17 ఇప్పుడు 17 ఎంపీ సీట్లపా. ఓ 17 సీట్లలో అపోజిషన్ వాళ్ళకు ఒక 2-3 వదిలేసిన ఒక 12 సీట్లు తెలంగాణలో ఎంపీలు. ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి 25లో ఇద్దరికి 3-3 వదిలేసిన టీడీపీకి వైఎస్ఆర్కి, ఆడొక 18 ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు. దీనివల్ల ఏమైపోతుందంటే, సపోజు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ నుంచి పోవాలి అంటే బీజేపీ దిగాలి. బీజేపీ దిగాలి అని అంటే ఆడొక 18 సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు. కాంగ్రెస్ 18 రావాలి. ఆడ వస్తే మీ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ అదేంటి అక్కడ పోలవరం కానీ, లేకపోతే మీకు అది కాదు ఆంధ్రప్రదేశ్కి ఇంకోటి స్పెషల్ తెలుగులో ఏమంటారు, అది ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వగలుగుతారు? ఆంధ్రప్రదేశ్లో 18 ఎంపీ సీట్లు వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అక్కడ మీకు కాంగ్రెస్ ఎంపీలు 18 ఆంధ్రప్రదేశ్లో వస్తే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. పోలవరం ఇదే కదా రాహుల్ గాంధీ గారి కమిట్మెంటు. ఇక్కడ తెలంగాణ ఇస్తానని ఇచ్చేసిండు, ఆడ 3 ఇచ్చేస్తాడు మళ్ళీ మీకు. పోనీ ఇది చంద్రబాబు నాయుడు గారితో జగన్తో అవుతుందా? కాదు. వీళ్ళిద్దరు పోయి మోడీ గారి దగ్గర కూర్చొని చేస్తారా? చెయ్యరు. మరి ఎవరు చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. అట్లాగే తెలంగాణలో కూడా ఇక్కడ కూడా 12-13 ఎంపీ సీట్లు వస్తే ఏది డీలిమిటేషన్ కాకపోతే, డీలిమిటేషన్ అయితే ఎన్ని వస్తాయి ఎంపీలు? 25 వస్తాయి. 25లో తెలంగాణలో ఒక 20 మళ్ళా కాంగ్రెస్ ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో 30 అనుకో, 36 అనుకో, మళ్ళా అడుగు 30 ఏదో అడిగా. నేను ఏమంటున్నంటే, ఇప్పుడు మనం బతకడానికి మన ఓటు ద్వారా మీరు ఇవన్నీ ఆలోచన చేయకుండా మీరు ఇట్లా ఓట్లని ఖరాబ్ చేసుకొని తర్వాత ఎవరు తిడితే ఏం లాభము? దేవుడు కూడా ఏం చేస్తాడు? మీకు ఇచ్చిండు కదా, దేవుడు ఏమంటున్నాడు? అరే నాయన మీ ఓటు సద్వినియోగం చేసుకొని అంటాడు దేవుడు కూడా. నువ్వు ఓటు ఒకరికి వేసి దేవుని మొక్కితే దేవుడు ఏం చేస్తాడు? భగవంతుడు కూడా ఏం చేయలేడు కదా. అందుకే రాహుల్ గాంధీ గారు పదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా జాగ్రత్త పడండి, మీ ఓట్లు మీకు తెలియకుండా దొంగ ఓట్లు తయారవుతున్నాయి, ఓట్లు వేస్తున్నారు, జాగ్రత్త పడండి అని అంటున్నాడు. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఈ దేశంలో 540 ఎంపీలు 500 ఎంపీలు ఎన్నికలు జరిగితే ఒక 300 ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే ఈ